ఎట్టపోయింది, వెనక్కపోయిందా ముందుకెళ్ళింది అదా? ఎడ చూసారు ఉందా దాంట్లో? అబ్బా అదేలే చూసింది, అదే కదా. ఆ నేలలో ఉంది, ఎంత పెద్దగా కనిపించింది అది గట్టిని చూస్తే. సింపుల్గా కష్టం లేకుండా పంట పొలాలలో ఇన్ని చేపలు ఉంటాయని ఊహించలేకపోయాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా ఊర్లో ఉన్న కొరమేను రాజా, కొరమేను చేపలు నేను ఎట్ట పడుతున్నా చూద్దారా మామ నన్ను అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడైతే మేము చేపలు అయితే పట్టబోతున్నాం. ఎలా పడతాం అనేది వీడియోలో చూసేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసేయండి. వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే పంట పొలాలలో కొరమేను వేట ఈరోజు, అది కూడా కొరమేను రాజుతో కొరమేను రాజు కాదు, కొరమేను రాజాతో చేపల వేట. ఆ కొరమేను రాజు ఎవరు అనేది చూసేద్దాం వీడియోలో. ఏంది మా మరిదే ఉందా, అనిపించిందా? మా కొరమేను రాజా కొరమేను చూసాడంటే దాని మందలు అయిపోయినట్టే. దీంతో ఎలా పడతారు మరి చేపలు, అర్థం కావట్లేదు. సరేంది ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కనిపిస్తుందా? తలకాయ చూడు ఎంత పుర్రు, సరిగ్గా సరైంది. ఆవిడ నుంచి రండి, అదిగో వావ్, ఈ వేట నాకు చాలా బాగా నచ్చిందండి. చేపను చూసిన చేప మిస్ పోకుండా పట్టడం అంటే హైలైట్. అబ్బా, రెండేది పోయేది కనిపించలేడా, కలగ్గా ఉన్నాయి. వల అయితే ఎదురండి, తొక్కిన వల. మా వల అదృష్టం ఎట్టుందో. అయ్యా క్యాట్ పీస్ అయ్యేదా, రెండు వచ్చేసిండే. బా సరేని, వావ్ ఏంది బామరి అంత ఉంది అది? గజం ఇది ఒక పుట్టది, ఫస్ట్ వల్లకి పోయింది. ఈ పని బాగానే ఉందా? స్టార్టింగే కేజీ పైన వేసేసామయ్యా. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా ఇంకో కాలువ పెడతాం. అక్కడ ఏం చేపలు పడతాయో, అంటే కొరమేన్లే పడతాయని గ్యారెంటీ ఉండదండి. దాంట్లో ఏ చేపలు ఉంటే ఆ చేపలు అన్నీ పడతాయి. ఎండ్రకాయలు ఉంటే ఎండ్రకాయలు, పాములు ఉంటే పాములు, వాలుగులు ఉంటే వాలుగులు, గెండ్లు ఉంటే గెండ్లు, ఏది ఉంటే అది పడతామో. లాస్ట్ దాకా చూడండి, వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ చేపలు పట్టే విధానం ఎలా ఉంటుందంటే, ముందుగా ఈ కాలువని సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న కాలువలో చేపలు ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాం జాగ్రత్తగా. అందులో చేపలు కదులుతూ ఉన్నాయంటే ఒకవైపు వల కట్టి మరోవైపు నుంచి ఈ కాలువలోకి దిగి ఆ నీళ్లు కదిలించుకుంటూ అటు ఇటు నీళ్లు చల్లుకుంటూ వెళ్తాం అనమాట. వలమ్మడికి వెళ్ళి ఒక్కసారిగా వల అయితే ఎత్తేస్తాము. ఆ వలలో చేపలు ఉంటాయి, లేకుంటే ఆ కాలువలో మేము వెళ్ళినప్పుడు ఏదైతే వెళ్తుందో వలలోకి అది వలలో ఉంటుందండి. అది మాకు వలకి చిక్కద్ది అనమాట, అవి తీసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఈ బొంగు అయితే అడ్డం వచ్చింది. తూములో కొరమేను చేపలు ఉన్నాయి. తూముకు అవతల పక్క వల పెట్టున్నాము. ఈ యువతల పక్క చేపలన్నీ తూములోకి తోలుతా ఉన్నాం. అవన్నీ తూములోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తూముకుండా దూరుకొని వెళ్ళి అప్పుడు పొలలోకైతే తోలుతామండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.
చేప అయితే వచ్చేసిందండి తూలే నుంచి. అది కదా కదా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అబ్బా సరైంది. యా ఎన్నా రెండా మూడు. కొరమేను రాజా, కొరమేన్లకి ఎముడు నువ్వా? కొరమేను రాజా, కొరమేన్లకి ఎముడు. ఎట్ట దూరిన వదలట్లా. ఒకటి కనిపించింది ఎన్నుండే చూడండి. 3 మంచి కొరమేన్లు అండి, ఫ్రెష్ కొరమేన్లు. బురదలో ఇట్టు మళ్ళీ దీంట్లో పడిపోద్దాం నీటిలోకి. వావ్ డైరెక్ట్ వచ్చినాయి. మంచి సైజులే, 1/2 కిలో ఉంటుంది ఒక్కొక్కటి. ఉంట్లా 1/2 కిలో ఈజీగా ఉంటాయి. 2 కేజీలు కొరమేను రాజా. ఇదంతా పూర్తి అయిపోద్దా? ఎక్కడ క్లిప్ చేయకండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. చేపలు ఈ నెట్ అయితే ఫుల్గా పడేస్తాం. చేపలు అయితే ఇలా విన్నారు కదండి మా కొరమేను రాజు ఏమని చెప్పాడు అన్న. ఆ నెట్ అనేది ఫుల్ అయిపోద్దంట. బాగా నెట్ గ్యాప్ ఎన్ని 4 కదా ఉన్నాయా? 5 ఉన్నాయి. వా చాలా లొద్ది, ఇది లోతు ఎక్కువ ఉంటుంది, ఇంట్లో పట్టగలుగుతామా ఫ్రెండ్స్? అక్కడ చేపలు పట్టుకొని కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ చేపలు అయితే చాలా ఉన్నాయి కానీ కొంచెం లోతు ఎక్కువ ఉంది. ఈ లోతు నీళ్ళల్లో కొరమేను చేపను పట్టాలంటే చాలా కష్టం అండి. కొద్దిగా నీళ్ళలోనే కొరమేను చేప దొరకదు, బురదలో దొరికేదే కష్టము. అలాంటిది నీటిలో ఉంటే దొరికేది అస్సలు అసాధ్యము. అయినా కానీ మా ప్రయత్నం మేము చేస్తాము ఈ నీటిలో చేపను పట్టడానికి. అక్కడి నుంచి కనిపిస్తుంది కదండి, అక్కడి నుంచి తోలుకుంటూ ఇలాగ వస్తాం అనమాట. ఇలాగొచ్చి అక్కడ తూంకైతే పెడుతున్నారు, మళ్ళీ అక్కడ తూంకే పెడుతున్నారు. ఈ చేపలన్నీ వెళ్ళి ఆ తూములో చేరితే ఆ తూములోకి దూరి వాళ్ళకి తోలేట్టుగా ప్లానింగు. చూద్దాం ఈరోజు ఎడ జరుగుతుందో. కానీ పెద్దవి కనిపిస్తున్నాయి ఇక్కడ, చాలా పెద్ద చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్ని పడతాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. పక్కన కర్ర కింద పడింది దానికి, అది అవుట్ ఆడికాడికి. యా ఏయ్ ఎక్కపోయింది, వెనక్కపోయిందా ముందుకెళ్ళింది అదా? అన్నీ ఉన్నాయి. క్రేజీ ఫ్రెండ్స్. అక్కడి నుంచి దూరంగా నుంచి చేపలన్నీ తోలుకుంటూ వచ్చేసామండి. తోలుకుంటూ వచ్చి ఇక్కడ ఈ తూముకైతే వల అయితే పెట్టేస్తున్నాం విసురు వల్ల. చేపలు అనేవి మళ్ళీ వెనక్కి పోకుండా మళ్ళీ తిరిగి ఈ వలలో పడేట్టుగా ప్లాన్ చేసాము. ఆ అవతల పక్కన తూముకైతే ఒక వల పెట్టున్నామండి. ఇప్పుడు ఇందులో చేపలు ఉన్నాయి. ఈ చేపలు వెనక్కి వెళితే ఇందాక మేము పెట్టిన వలకి పడిపోతాయి, ముందుకు వెళ్తే ఈ తూముకు పెట్టిన వలకి పడిపోతాయి అనమాట. ఇప్పుడు మధ్యలో అయితే కలిపెట్టాలి. నేను ఇక్కడ నుంచి తూములోకి చేపలు పోతాయా లేవని దరెక్కి చూస్తూ ఉన్నాను ఏం జరుగుతుందో. అలా వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మా వాళ్ళకి కలిపెడతా ఉన్నారు. అవి వెనక్కి పోయినా వలకి పడిపోతాయి, ఇటు ముందుకు వచ్చినా వలకి పడిపోతాయి. కానీ చేపలు చాలా జాదుగా ఉన్నాయండి. ఈ కాలువ కూడా కొంచెం పెద్దదైంది, నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఉండటం వల్ల కొరమేను చేపలు అయితే ఉన్నాయి ఇందులో. కానీ వలకి పడతాయో పడవో చిన్న డౌట్. కనిపించలా, కలకి ఎగిరిపోందాడా? దీంట్లో ఉంటాయి.
ఇందులో వస్తుంది కొరమేను, అదిగో ఏతేసిడా ఏమ్మా మరిదే వాళ్ళ మీద ఒకటి కాదే చాలా ఉండేది దాంట్లో. ఒకటేనా? ఒకటే. చాలా ఉండే బామ్మ, చాలా ఉండే బామ్మది. ఓ అమ్ము పాము. ఉండే నేను వస్తున్నాలే. కనిపిస్తుంది ఫ్రెండ్స్, మేము కొరమేనలు ఎతుకుతుంటే చూడు ఎట్టుంది. ఎక్కడ చూసారు? ఉందా దాంట్లో? ఎడుందా? తూములో కూడా ఉంటాయేమో, అవతల పెట్టకూడదా? తూములో ఉంటాయేమో, ఒకసారి చూస్తే లోపల పోయా. ఫుల్ చాలా నీళ్ళు ఉన్నాయి ఆ రోజు, నీళ్ళు తగ్గినాయి. ఫ్రెండ్స్ ఇగో ఈ చిన్న గుంతలండి, చిన్న గుంత అంటే కాలువ ఇది కూడా. అటువైపు ఇటువైపు మడవలు కట్టేయటం వల్ల ఇందులో నీళ్ళు లేకుండా అయిపోయినాయి. నీళ్ళు ఉన్నాయి అంటే ఉన్నాయి, కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. ఇందులో ఒక కొరమేను ఉందంట. చూశారు మా వాళ్ళు అయితే చూశారు ఒక కొరమేను ఉందని, కానీ నాకైతే కనిపించలేదు. అసలు నీళ్ళే లేవు, ఇక్కడ ఏముంటుందో కొరమేను అని నేను అనుకుంటున్నాను. వీళ్ళు మాత్రం కొరమేను మాత్రం ఉంది ఖచ్చితంగా మామా అని చెప్తున్నాడు మా కొరమేను రాజా. చూద్దాం ఇందులో కొరమేను ఉందో లేదో, లేదంటే మా వాళ్ళు భ్రమపడ్డారు ఏమైందనేది చూద్దామండి. నాకైతే ఈ వేట విధానం చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అంటే కొంచెం భయంగా ఉంది. పాములు ఉంటున్నాయి ఎక్కువ, నీళ్ళ పాములు. ఆ పాముల వల్ల ప్రమాదం అయితే ఏమి ఉండదు, కానీ కొంచెం గిలిగా ఉంటుంది. అందుకని నేనైతే దిగలేకపోతున్నానండి కాలువలోకి. ఇంక మా బామర్ది మా వాళ్ళు అబ్బా అప్పుడే చేప పట్టేశారండి. వస్తుందంటావా ఇంక మళ్ళీ? వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన కొరమేని ఇంక వస్తుందో రాదు కూడా డౌట్. అక్కడే ఉంది, ఇంత దూరం అయితే రాలా. ఆ తూములో ఉంటాయి బామర్ది, నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటాయి తూములో. మా వాళ్ళు చూపులో చాలా షార్ప్ అండి. కొరమేను చేప దాంట్లో ఉందని చూశారు. ఖచ్చితంగా కొరమేను చేప ఉంది, కానీ పట్టి వదిలేయటం అనేది కొంచెం బాధాకరం. అది మళ్ళీ వస్తుందో రాదో. వల పెట్టేటప్పుడే వల్ల పడిపోయింది అనమాట. అక్కడ ఇంకోటి కదులుతుందంట అండి. అంటే ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయి అని అర్థం. ఇంకా చూద్దాం ఈ 2 కొరమేన్లు దొరికితే దొరకవు. వీళ్ళు పైరు పండిస్తుండ్రా కొరమేన్లు పండిస్తుండ్రా అర్థం కావట్లేదా? ఏంది ఇలా తెలియడంలో అయ్యా? ఓ నాయన ఇట్లా ఉన్నాయి కొరమేన్ల. అది వెళ్ళింది ఒకటి, ఆవిడ వెళ్ళింది. నిదానంగా కలిపెట్టు, కలకరేపు కన్ఫ్యూజ్ అయిపోతాం. దాంట్లోనే ఉంది. ఇసురాలు దాస్తుండు చల్లంగా తౌడినట్టు బట్ట పెద్దలే. నువ్వు అది కొరమేను అయితే నువ్వు కొరమేను రాజా. ఇదిగో బొమ్మరిది, ఇదిగో నీ అనుకుంది అది. ఇదిగో వెళ్ళింది ఒకటి, ఇదిగో పా ఏముందు. అబ్బా నాయన గజం బామద్ది సరైంది. అదే అదిగో ఆ మూలకి వెళ్ళింది గజం. సరైంది. కేజీ ఉంటుంది.
ఆడనే ఉంది, తోకా పడుతుంది, దాని మీదగా పెట్టేద్దాం పట్టేస్తే తోకా పడుతుంది. ఇది ఇక్కడ ఇక్కడ ఆ తెరపల్లా, ఆ తెరప కింద ఆకు కింద మీ సాయిలో తిరిగి ఉంది, మీ సాయిలో తిరిగి ఉంది. ఒకటి వల్లకి వెళ్ళి ఉంది, 3 ఉన్నాయి. ఈ చిన్న గుంతలో 3 కొరమేండ్లు నాయన. అడింకలేవు కదా గుంటలా. గండి వల పెడతా ఉంటే వాళ్ళకి ఆడుంది ఆకు కింద. ఎదురు మనకే ఉంది, ఎడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కలకరేపు అనుకో మనం ఇంకేం చేయలేదు. పడతారా పట్టలేరా, పడతారా పట్టలేరా, ట్రై చేసింది. అట్టే బాగా మనకి అదే అదే అది కనిపిస్తుంది. సరైంది వెళ్ళింది అల్లాగా. ఎంత లాజిక్గా పట్టాలంటే అంత లాజిక్గా పట్టాలి కొరమైన చేపలని. దాని పండుతుడు అబ్బా, ఆహా ఆహా, ఇది సరే ఉంది కదా. ఇంకా 2 పోయి ఉన్నాయి. వాళ్ళ ఆడబెట్టినమాట ఇవాళ లేపి ఆడబెట్టి మళ్ళీ అవకాశం ఇంకు తెచ్చి కనెక్ట్ ఎడదో కాశీ దొరుకుతుంది. ఎక్కువ ముందుకి వాళ్ళకి గుమ్ము పట్టి వెళ్ళిందా. ఈ చేపలు పట్టే వేట ఏమైనా కిక్కిస్తుందండి, చాలా బాగుంది. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది వాళ్ళు చేపలు పడుతుంటే చూస్తుంటే. అబ్బో చెప్పలేనంత ఆనందం. ఎందుకంటే అన్ని కొరమేల చేపలే కదా, ఏరే చేపలే లేవు, అన్ని కొరమేల చేపలే. భలే, నేనైతే ఎప్పుడూ ఇలాంటి వేటని ఎప్పుడు చూడలేదండి. మా కొరమేల రాజు అయితే దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ విధంగా చేపలు అదిగో 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 అదిగోయా ఇంకొకట. ఏయ్ ఇదొకరా చిన్నదే, ఇలా కానీ కొరమేని, చిన్నదైతే ఉంది కొరమేనే. అబ్బా మా వాళ్ళు మొక్కలు వెలిగిపోతలే. చాలా దూరం వచ్చామండి, మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి చాలా దూరం వచ్చాము. కనీసం బైకులకి పెట్రోల్ కన్నా డబ్బులు దొరకతాయా దొరకవనే లెక్కతో వచ్చాము. ఇక్కడ చూస్తే మాత్రం పెట్రోల్ కాదు, ఒక బైక్లే కొనొచ్చు, అలేలాగా చేపలు దొరుకుతున్నాయి. ఊళ్ళో గుమ్ము కదా. ఏమి లేవా, బయట వాళ్ళకి కిలో పట్టలేదు. ఈ మూలకి దగ్గర ఏమందులో పైలట్ కదిలింది, వెనక్కి వెళ్ళిపోతుంది. కొరమేను కదా ఇదే, యాదు కొరమేనే. హైలైట్ వేసిన కొరమేను
ఇంతవరకు సక్సెస్ఫుల్గా సాగిపోతున్న మా కొరమైన చేపల వేటలో పెద్ద షాక్ అయితే ఎదురైందండి. ఫస్ట్ టైం ఇదిగో ఈ జిలేబీ అయితే పడింది పైలట్, పెద్దదే కాకుంటే ఇది మేము ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి ఇది ఫ్రై అయిపోతుంది. అందుకని దీన్ని ఇక్కడ ఇడిచిపెట్టి ఆ కాలువను కూడా అక్కడ ఇడిచిపెట్టి మా కొరమేన రాజా ఏరే ప్లేస్ అయితే చెప్పాడు, అక్కడికైతే వెళ్తా ఉన్నాం. ఈ పొలాలలో అబ్బా ఈ పొలాలలో నడవాలంటే కొంచెం భయంగా ఉందండి. గెడ్డే కొయ్యలేదు ఈ గట్ల మీద, ఎక్కడ గెడ్డ అక్కడే ఉంది. గెడ్లలో ఏం పాములు ఉంటాయని కొంచెం కంగారుగా ఉంది. మా కొరమేన రాజు ఇవన్నీ లెక్క చేయట్లేదు, వెళ్తా ఉన్నాడు బుట్టెత్తుకొని. అప్పటికే చాలా చేపలు పట్టున్నా ప్రస్తుతానికి. ఇంకా ముందు పెద్ద కాలం ఉందంట, ఆ కాలంలో మరిగిన చేపలు ఉంటాయి మావా, రా నా వెనకే నువ్వు అని చెప్పి వెళ్తా ఉన్నాడు. చూద్దాం అక్కడ ఏం చేపలు ఉంటాయి అనేది. అమ్మో మాలాగే అడవి బ్యాచ్ తిరుగుతుంది, వినిపించారా? చేతిలో వల్ల మేము ఇటు వెళ్తాను అని మా వెనకబడి వస్తూ ఉన్నారు సర్నా. ఏమైనా క్రేజీ అంటే క్రేజీ అండి. కొరమేలు చూసి పట్టడం ఏందండి అసలు అర్థమే కావట్లేదు. ఈ ఏట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మరి, మా కొరమేన రాజు ఎట్ట కనిపెట్టాడో. మా కొరమేన రాజా యూట్యూబ్ ఛానల్లో చాలా రకాల వీడియోలు ఉంటాయండి. ఇదే కాదు ఈ వేట ఉంటుంది. గేలంతో కొరమేన్ని ఏ విధంగా చితక్ కొట్టాలనేది మా కొరమేన రాజా యూట్యూబ్ ఛానల్లో అయితే అన్ని రకాల వీడియోలతో అలరిస్తూ ఉంటాడు. కొత్తగా స్టార్ట్ చేసి ఏదో తనకు తెలిసినంతలో వీడియోస్ చేసి పెడతా ఉన్నాడు. చూడండి, యూట్యూబ్లో కొరమేన రాజా అని టైప్ చేయండి, మన కొరమేన రాజా పిలక జుట్టు వేసుకొని కనిపిస్తాడు. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొరమేన రాజాని సపోర్ట్ చేయండి. ఏం కొరమేన రాజా అంతేనా? ఏమైనా చాలా కష్టం కొరమేన రాజా నువ్వు చేసే వేట. నాకైతే రొప్పి వచ్చేస్తుంది ఆయన. ఫ్రెండ్స్ తిరిగి ఇది ఒక కాలువకి అయితే పెట్టారండి. మళ్ళీ బామర్దులు అందరూ కలిసి పోయినసారి పెట్టారంట. దీనికి పెట్టినప్పుడు ఒక కొరమేన కేజీ పైన ఉన్నాయంట. కానీ ఈసారి ఎడ చేస్తుందో తెలియదు. కానీ చాలా దూరం నుంచి వస్తున్నారు. ఓ అంత దూరం నుంచి వచ్చేలాగే చేపలకి ఎదురు వెళ్ళిపోతాయి పొలకు తగిలి. ఇది మాత్రం మామూలు వేట కాదండి. ఇలాంటి వేట నేను ఎప్పుడు చేయలేదు. నేనే ముద్దోడిని, నేనే ఇలాంటి వేట చేయలేను. డేర్ చాలదు. అబ్బా చిన్న మందలు కాదు. అక్కడి నుంచి తోలుకుంటూ ఇదే దారిలోనే అక్కడికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వచ్చి ఆడబెట్టున్నారు వాళ్ళ. అక్కడి నుంచి ఆడికి వచ్చేలాక చేప ఏమో కానీ వీళ్ళు అలసిపోవటం ఖాయం. చాలా రోజుల నుంచి కొరమేన రాజా మావా రామావా మేము ఏ విధంగా కొరమేనలు పడుతున్నామో చూద్దావు, వీడియో తీద్దావు అని అడుగుతూ ఉన్నాడండి. సరే వీడియో తీయటం ఎందుకు, నేను కూడా వచ్చి మీతో పాటు చేపలు పడతాను అని చెప్పాను. ఈరోజు కుదిరిందనమాట. కానీ ఈ వేట చూస్తే అబ్బా చాలా దారుణం అండి. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతే కష్టం ఉంది. ఎంజాయ్మెంట్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కాకుంటే అంతకంటే డబల్ కష్టం ఉంటుంది. చూడండి వస్తూ ఉన్నారు. ఈ కాళ్ళలో ముళ్ళులు కూడా ఉన్నాయంట, ముళ్ళులు ఉన్నాయి. ఆ గడ్డి ఆకు అబ్బా గందరగోళంగా ఉంది. చేపలు వచ్చేది చాలా కష్టం. కానీ వీళ్ళు చేసే కష్టానికి ఈ ఒడ్లో ఒక 4-5 చేపలు వచ్చినా ఫుల్ హ్యాపీ అయిపోతాం. కానీ ఎన్నో వస్తాయో తెలియదు. ఇంకా ఈ వేట మీద మా అదృష్టం అనేది ఆధారపడి ఉంది, ఎలా ఉంటుందో ఇప్పుడు చేసే వేట. చిన్న మందులు కదా ఈ ఏట. పత్తం ముందు పోతుంది, తోసుకుంటూ పోతుంది. ఎందుకు ఏం చేప కానీ క్యాట్ పీస్ వాళ్ళని లాగేస్తుందా, వాళ్ళని గుద్దేస్తుందే. అయినా సరేని చిన్న మందలు కాదు, క్యాట్ పీసా కొరవేలా తెలియదు. వాళ్ళని అట్నే గుద్దుతున్నాయి, కిందకేసి వెనక్కి వచ్చేస్తున్నాయి. అబ్బా
ఫ్రెండ్స్ చూడండి, నాయన ఏ రాక్షసులు చేసలేదు ఇట్లకి. ఎత్తివయ్యా పన్నీరు కొరక. అదిగో ఏదో చూడు క్యాట్ పీస్ ఉన్నట్టుంది. ఒక్కటేనా? వెనక్కి వచ్చేసి దూరం కదా. ఇంటికి వెళ్ళిపోదామని ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కొరమేని ఇక్కడ కాలు చేతులు కడుక్కుందామని అక్కడికి దిగితే ఆ పాసిలో కొరమేని చాలా పెద్దది. మా వాళ్ళు చూస్తే వదులుతాడు, అందులో కొరమేని రాజా చూశాడు దాన్ని, అసలు వదిలిపెట్టాడు. ఈ తుంకైతే వాళ్ళు దొక్కేస్తా ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి అది అటు బాగుంటా చూసుకుంటా. అంతేనా? చాలా పెద్దది, 1 కేజీ పైనే ఉంటుంది ఈజీగా. సరైన కొరమేని. ఎత్తి అబ్బా, అదేలే చూసింది, అదే కదా. ఆ నేలలో ఉంది, ఎంత పెద్దగా కనిపించింది అది గట్టిని చూస్తే. ఫైనల్ కొరమేనండి, ఇంటికైతే బయలుదేరేసాం. సాధించా కొరమేన్ రాజా, చూడా అదరగొట్టేసావు. ఫ్రెండ్స్ ఫైనల్గా మేము ఈరోజు పట్టిన చేపలు అయితే ఇవ్వండి. సింపుల్గా కష్టం లేకుండా పంట పొలాలలో ఇన్ని చేపలు ఉంటాయని ఊహించలేకపోయాను. చూడండి, కొరమేన్ రాజా చెప్పింది నిజమేను. పంట పొలాలలో ఎన్ని చేపలు, అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి, నీట్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, బురదలు లేకుండా. ఇంటికైతే బయలుదేరేసాం, వలలన్నీ సరిదేసాము. ఇప్పుడు మన కొరమేన్ రాజా వీడియోస్ అయితే సూపర్గా ఉంటాయండి. కొరమేన్ రాజా నట్టయితే పూర్తి చేసినావు, బాగానే పెట్టావు. అసలు చేపలు పడతామనండి, ఎంత చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేపలు పట్టాడు మన కొరమేన్ రాజా. అదరగొట్టేసారు ఇద్దరు బావబామర్దులు. కేకయ్యా ఏమైనా. ఇదండి వీడియో. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసేయండి. అలాగే మన కొరమేన్ రాజా యూట్యూబ్ ఛానల్ కూడా యూట్యూబ్లో ఉంది. అది అంటే అన్ని రకాలు పెడతావు కదా, ఫిషింగ్ వీడియోస్, ఇంకా కొన్ని వంటల వీడియోలు, ఫన్నీ వీడియోస్. ఫిషింగే ఎక్కువ ఉంటుంది, అది కూడా ఎక్కువ శాతం కొరమేన్ చేపలు పట్టేదే ఉంటుంది. కానీ గేలంతో పడతాడు, తర్వాత ఈ విధంగా కాలువలు వలలతో పడతాడు, అది చాలా రకాలుగా పడతాడండి. కుర్రాడు బాగా కష్టపడుతున్నాడు. ఆ కష్టం మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.